సమన్వయపరుస్తూ విద్యార్థులలో చక్కని క్రమశిక్షణను బోధిస్తూ విద్యార్థులకు నిరంతర బోధన అందించడంలోనూ విద్యార్థులలో గల నైపుణ్యాలను గుర్తించి వారి అభివృద్ధికి సహాయపడుతూ ప్రతిరోజు ప్రార్థనా సమయంలో తనదైన శైలిలో ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ పాఠశాల నిర్వహణలో ఎలాంటి అవరోధాలు లేకుండా అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ పాఠశాల చక్కగా నేర్చుకొని తెలుగు పండితులుగా కావాలన్న తపనతో మన పాఠశాలలో విశారదా పరీక్ష సెంటర్ను ప్రారంభించి విద్యార్థులతో విశారద పరీక్షలు రాయించి శారదా పుత్రుడు మాన్యులు మన తెలుగు మాస్టారు శ్రీ బి జనార్దన్ సార్ గారిని సవినయంగా వేదికపై తేడాను తెలియజేస్తూ హిందీ వాళ్లకు మేము ఏమీ తక్కువ కాదు అనే ధోరణితో హిందీ సారస్వత పరిషత్ నుండి అనుమతి తెచ్చి మన పాఠశాలలో కూడా ఉత్తమ మాధ్యమ విశారద విద్వాన్ భూషణ్ పరీక్షలు రాయించి విద్యార్థులతో జాతీయ భాష పట్ల అభిమానాన్ని పెంచి ఉత్తములుగా తీర్చిదిద్దుతుందో లేదు అది మనకు చేయించాడు, మనతో చేయించాడు సారు. గ్రాడ్యుయేట్ వంటి చేయించి విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పని వర్గీకరణ తక్కువ ఖర్చుతో సొంతంగా ఒక వస్తువును మనమే తయారు చేసుకునేలా మనలో నైపుణ్యాలను పెంపొందించిన గురువు పదాలు వ్యాపారాలు చదువుతూ స్టోరీ రీడింగ్ తో మాలో ఊహల ప్రపంచాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన మాకు సహాయం చేసి మనం మంచి పౌరులుగా జీవశాస్త్రుల ద్వారా మనకు మార్గనిర్దేశం చేశాడు. జన్యు శాస్త్రంలో అతని నైపుణ్యంతో డిఎన్ఏ మొక్క జనార్దన్ రెడ్డి సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సమావేశానికి చేసిన అందరూ అధ్యాపకులకి మరియు నా తోటి విద్యార్థులకి నమస్కారాలు. మనం కొద్దిగా లేట్ చేసుకున్నాం కానీ ప్రోగ్రాము మొత్తం అన్ని కార్యక్రమాలు సద్వినియోగం చేసుకున్నాము. ప్రస్తుతం ఇప్పుడు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గురువు గారు गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात्
మనకు పాఠాలు చెప్పిన గురువు గారు, అలాగే మన తోటి విద్యార్థులు కొంతమంది అకాల మరణం చెందారు. వాళ్ళకి ఒక 2 నిమిషాలు మనము మౌనం పాటించాలని చెప్పేసి కోరుచున్నాను. దయచేసి అందరూ నిలబడి ఒక 2 నిమిషాలు మనము ఉప్పరి నాగయ్య, ఔసుల రాములు, నాగరాణి వీళ్ళందరికీ ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించి
పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, పుత్రోత్సాహము నాడు పొందుల సుమతి. పుట్టినప్పుడే పిల్లలు చూసి సంతోషపడకుండా పిల్లలు పెద్దవాళ్ళయి సమాజానికి ఉపయోగమైన మనుషులై సంతోషము ఆనాడు పొందుల సుమతి. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు ఆ రోజు ఏ రోజు వాళ్ళు మంచివాళ్ళై ఉపయోగమైన మనుషులై దేశానికి సమాజానికి కుటుంబాలతో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటూ అభివృద్ధి అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము, చాలా సంతోషము. మేము చెప్పినటువంటి మాట అమలు చేస్తూ ఇప్పటికే అన్నది కనుక ఇదే విధంగా మీరు మంచి సంతోషం మరి అందరినీ బాగా చదివించుకొని కొత్తది సమాజానికి మీ గ్రామానికి చేస్తానే చెప్తూ నేను ఇస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మూలం ఆ గురువు మహిమ తెలుసుకొనుట అది ఏ ధర్మం. గురువేరా అన్నిటికీ మూలం. గురువంటే గురి చూపేవాడని అర్థం. ఆ గురుని మనము మరచిపోతే మహాపాతకం. ఈ జగాన గురువు కంటే అన్యులు లేరు. ఆ గురువు మహిమ తెలుసుకుంటే జన్మధన్యము. గురువేరా అన్నిటికీ మూలం. గురువు లేని విద్య ఎల్ల బుద్ధినందురు. ఆ గురువు కంటే దైవము కడు లేదనందురు. గురువంటే మహారాజులైనను సకల శాస్త్ర పారంగతులైనను. గురుని మాయ గురు పెరిగిన వారేనని. గురు భక్తి లేని జన్మ సాతకంబుగాదని. గురువేరా అన్నిటికీ మూలం. గురువు లేక అజ్ఞానుడవై తిరుగతుము. గురుగాడగిరి జ్ఞానమందు నీవు నడుము. గురువలనే నీ బుద్ధి కాని లేదు. మరి తమ్ములకు చెల్లెళ్ళకు మరి విద్యార్థులకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా నా గురువు మరి అదేవిధంగా టీసారు వాళ్ళు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ముఖ్యంగా మైత్రి గారు టీసారు మరి ఈ స్థాయిలో నేను ఈ జూనియర్ అసిస్టెంట్గా దగ్గర ఉన్నా అంటే మహేందర్ గారు మరి ఈ సురేషన్ సార్ గారు కారణము. లేకుంటే ఈ స్థాయిలో ఉండేవాడిని కాను, లేదా అదే గంట కొట్టుకుంటే ఉండేవాడిని. ముఖ్యంగా టీచరు నాకు దగ్గర ఉండి బెంచ్ మీద కూర్చొని ఎగ్జామ్, ఇంటరు, 10th అన్ని విధాలుగా సహకరించిన. నువ్వు ఏం చేద్దాం వేద్దామని తెలియదు, మా వాడు ఎట్టి మధ్యలో పాస్ కావాలి అని చెప్పేసి సత్యనారాయణ సారు న్యూస్ స్కూల్లో చెప్పాడు. ఏం లేదు, కాయ అబ్జెక్ట్ నింపించిండు, కాయ ఏ పాస్ అయినా వెంటనే ఆయన ఎగ్జామ్ రాపించిన లేదా వెంటనే ప్రమోషన్. నేను హిందీ ప్రచార సభ ప్రస్తుతం ఇప్పుడు సాహిత్య మంత్రిగా ఉన్న క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతిభ్రంశ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతే. కోపము సరే అవుతే ఉత్తమునికి ఉత్తమం క్షణకోపశ, మధ్యమం ఘటికద్వయం, క్షణం ఉంటుంది వెళ్ళిపోతుంది. ఉత్తమం క్షణకోపశ, మధ్యమం ఘటికద్వయం, ఘడియన్నర సేపు వదను కోపం ఉంటుంది. పాపిస్తే మరణాంతకం అంట. ఈ అగ్ని కాలబెడితే ఇంకా చాలా టైం కాలుతుంది, కానీ మానవ శరీరము ఆ కోపముతోని అప్పుడే కాలిపోతుంది. పాడడం అంటే పాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చాలా కాలంగా పాడినటువంటి పాట మీకు అందరికీ తెలిసిన విషయమే. मेरा भारत है वतन, मेरा भारत तेरे आन तेरे शान, बड़े ही आफतों से हम स्वतंत्रता को पा गए. जानों से खेल खून की नदियां वहां बहा दिए.
मन में था जोश वतन बेगुमां, आजादी का कथन सुन के निर्भर से नयन, अंग्रेज था देश ग्रहण सर्वदा महान, इसमें है तेरी आन तेरी शान। अनेक देश और भी हैं बड़े बड़े संसार में, दूजा नहीं है हिंद सा, तू देख ले इतिहास में अनोखा देश है। हम सब भारतीय हैं, ना जाति भेद भाव नहीं जैसा, हम सब मिलकर रहना चाहिए। और हमारा राष्ट्रभाषा हिंदी है, उसकी उन्नति करने का कोशिश करना, क्योंकि कहीं भी देश में గురువులను కొద్దిగా తక్కువనే తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందించాలని కోరుకుంటూ అద్భుతమైనటువంటి రోజు మనం అందరం కలిసిపోవడం అనేటువంటిది ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటిది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అందరం కలిసిపోవడం అనేటువంటిది చాలా 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 అదృష్టంగా భావించాలి. ఇక చెప్పడం అనేటువంటిది కాదు, ఎంత చెప్పినా చెప్పేవాళ్ళం మేము. అది కాకుండా మీ అందరూ సుఖంగా సంతోషంగా మీరు మీ పిల్లలు ఆయుష్ ఆరోగ్యం సమృద్ధిగా ఉన్నారు. మీ యొక్క ఈ సమావేశాన్ని ఏర్పడటంలో మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క ప్రేమ చాలా చాలా గొప్పది. మరి ఇంత మా మీద ఉన్నటువంటి శ్రద్ధాభక్తులతో మీ అనురాగాన్ని ఇప్పటిలాగే ఇస్తున్నట్టు చాలా గొప్ప విషయం. మరి మీరు సమాజంలో మంచి పౌరులుగా తయారై మీ పిల్లలను కూడా తయారు చేసి సమాజ సేవకులను చేసి ఉపయోగపడుతూ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, మరి మీ యొక్క మీద కానీ ప్రేమ రక్తం మీద కానీ విరుద్ధ భావాన్ని తొలగించుకొని సద్భావాన్ని పెంచుకొని ఆ సద్భావంతో భావానందాన్ని పొందాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి అభివృద్ధిలో ఉండి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ. జనార్దన్, మీరందరూ మీ లోపల ఏమైనా అదృష్టవంతులు ఉన్నారా? నేనైతే అదృష్టవంతునే సార్. మాకు ఇలాంటి గురువులు దొరికినందుకు నేనైతే నా తరఫున నేను అదృష్టవంతునే. స్నేహితులు మీరందరూ చెప్పండి, మీరు చెప్పండి కదా, చెప్పండి మీరు అదృష్టవంతులారా కాదా? నేను మీ గురువునా? అది చెప్పిన చిన్నో చెప్పలో చెప్పుకొని అయిపోయింది. నిజంగా మీరు నా శిష్యుడైతే ప్రతి వాళ్ళు 10 చెట్లు వేసి వేదికను అలంకరించిన ప్రజలకు నా నమస్కారం. మీకు కూడా, మీ అందరికీ, పూర్వ విద్యార్థులందరికీ కూడా బాగా ఉంది కదా సార్. అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆశీర్వాదాలు ఇన్ని రకాలు చేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితము ఎప్పుడూ మేము అంతా మర్చిపోయినాం. వాస్తవానికి అంటే మర్చిపోయినాం అంటే మిమ్మల్ని మరవలేదు, స్కూల్ కూడా మరవలేము మేము. ఎందుకంటే మా సేవ మీకు తెలుసు, మీరు ఎక్కడ కూడా మాకు తెలుసు. అంటే అప్పటి స్థాయి బట్టి చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి లేకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మనది సేవా దృక్పథంతో, ఇప్పుడు ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, సేవా దృక్పథంతో పనిచేయడం జరిగింది. పేరు అంటే చెప్పేది ప్రజలందరూ కూడా చెప్పారు, నేను కూడా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే మీ స్థాయి కూడా ఇప్పుడు నుంచి అందరూ పైకి ఎదగలేదు. ఇంకా ఎదగాలని మీ పిల్లలను మంచిగా చదివించండి. సామాజిక వ్యవస్థను అభివృద్ధి పథంలో ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి మానవ ధర్మం అది. ప్రతి ఒక్క పౌరుని యొక్క అభివృద్ధిలో పాటు ఇతరులను కూడా ఆదరించి, అభిమానించి సేవ చేయాలని కోరుతూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఉపాధ్యాయ సోదరులందరికీ నమస్కారాలు.
పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మాట్లాడిన ప్రయాణించాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను. విద్యాలయానికి ఉపాధ్యాయులుగా వెళ్ళి తన విజ్ఞానాన్ని అనేక మంది విద్యార్థులందరినీ విజ్ఞానవంతులుగా చేసి మన పాపన్నపేట మండలంలోని కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేసిన మన శర్మ సార్ గారి చిన్న కూతురైన సంతోష్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మనకు బోధించినటువంటి ఉపాధ్యాయులకి నమస్కారాలు తెలియజేస్తాను. అంటే మన ఫ్రెండ్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సన్మానాన్ని నేను అధికారి మా నాన్న స్థానం మా నాన్నదే, నా స్థానం కాదు. మా నాన్న ఎప్పటికీ కూడా తన స్టూడెంట్స్ ఎవరైనా అభివృద్ధిలోకి వచ్చినట్టే ఎంతో సంతోషంగా భావించేవాడు. ఎవరైనా జాబ్ చేస్తున్నామంటే ఫోన్ చేసి చెప్పేవాడు, ఈ అబ్బాయి ఇక్కడ జాబ్ వచ్చింది, తను డెవలప్ అయ్యిండు అని ఎంతో సంతోషంగా చెప్పేవాడు. ప్రస్తుతం నా ఉన్నది కూడా నన్ను పెన్ను కట్టి ఎప్పుడు జాబ్ చేయాలని, ఆడపిల్లలు ఎప్పుడు ముందుండాలని నన్ను కూడా ఎంకరేజ్ చేసినటువంటి మహానుభావుడు, నాకు గురువు తండ్రి. ప్రస్తుతం అతను లేనందుకు ఈ సభలో తను ఆప్షన్ ఉన్నందుకు కూడా నాకు అక్కడ బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా ఒక సమావేశానికి నాకు వాలంటీర్గా పనిచేసినప్పుడు శివశంకరమైనటువంటి అబ్బాయి ఫోన్ చేసి మేడం రావాలి, సార్ స్థానాన్ని మీరు భర్తీ చేయాలన్నప్పుడు కూడా అన్నిటికీ రెడీ అయ్యి స్టార్ట్ అవుదామనుకున్న సమయంలో మా నాన్న మా స్థానం మా నాన్నదే, నా స్థానం నాదే, నేను ఈ స్థానానికి అర్హులంటారు. స్థానంగా గొప్ప ప్లేస్ నాకు లేదు లేనటువంటి ఉద్దేశంలో డ్రాప్ అయిన సందర్భం ఉంది. మర్యాద మీరు తప్పకుండా పరసుఖముల సాధనరా గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే శివుడని గుర్తించుమురా. నా నమస్కారాలు. నా పేరు శోభరాణి, మా ఆయన పేరు పాండు, నాకు 2 బాబులు. నేను బిజినెస్ చేస్తున్నాను, లేడీస్ ఎంపోరియం. పెద్ద బాబు 15 years, చిన్న బాబు 10 years. యువతకు నమస్కారం. విజయగంధి అసలు యాదగిరి. నేను ఎవరికి నారాయణతో ఒకే రోజు వ్యాపిస్తున్నాను. ఇంతకుముందు మేము యాక్చువల్లీ మేము ఇన్స్టాల్ అయిన తర్వాత మేము హైదరాబాద్లో కన్సూమర్ మా మిస్టర్ వచ్చి నమస్కారాలు. నా పేరు అన్నపూర్ణ. నాకు 3 బిడ్డలు, 1 కుమారుడు. సాగరెడ్ల సీరియల్ షాపు, సుల్తాన్పూర్ మండల్. విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న అందరికీ. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఎంఎస్సీ కెనడాలో ఉన్నాడు చదువుకోవడానికి, చిన్నబాబు జాబ్ చేస్తున్నాడు. మా ఆయన దూరదర్శన్లో జాబ్ చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరి ఫ్రెండ్స్. నా పేరు రాజేశ్వరి, మా వారి పేరు శివకుమార్. మాది మెడికల్ ఏజెన్సీ. మాకు ఒక పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చేస్తుంది, పాప శివాని. బాబు శ్రీజన్ కుమార్, మెడిసిన్ డాక్టర్ ఎంబీబీఎస్. ఓకే అండి. మా పేరు బాబులో ఒక పాప. పెద్ద పాప మ్యారేజ్, పెద్ద బాబులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. మా ఆయన పేరు సుధాకర్. నాకు ఒక బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది.
పేరు మమత, జైరాబాద్. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసి జాబ్ చేస్తుండు, పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా సార్ హెచ్ఎంటీలో చేస్తారు, నేను హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాను. మా పాప బీకామ్ కంప్యూటర్స్ అయిపోయి ఇప్పుడు బెంగళూరులో చేస్తుంది, బాబేమో 2nd ఇయర్ చేస్తుంది. నేను ప్రజెంట్ నర్సాపూర్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు, ఫ్రెండ్స్ డే శుభాకాంక్షలు. మా ఆయన పేరు నారాయణ, మాకు 3 పిల్లలు. పెద్ద బాబు జాబ్ చేస్తుండ్రు, పాప పెళ్ళి అయింది, చిన్న బాబు చదువుకుంటుండ్రు. బాల్యమిత్రులండి హాయ్, హలో, నమస్తే, రెడీగా ఉండండి. నా పేరు శివలక్ష్మి, మా హస్బెండ్ పేరు వచ్చేసి రాజేందర్ అండి, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. నాకు 2 అమ్మాయిలు అండి. పెద్ద అమ్మాయి కాగ్నిజెంట్లో జాబ్ చేస్తుంది, అమ్మాయి వచ్చేసి టీసీఎస్లో జాబ్ చేస్తుంది. పెద్ద అమ్మాయి మ్యారేజ్, వాళ్ళు వచ్చేసి టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తారు. వాళ్ళకి ఒక చిన్న పాప 2 ఇయర్స్ బేబీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మా సారు ఏజెన్సీలో పనిచేస్తారు, ఒక పాప ఒక బాబు. పాప బీహార్ చేసి, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. ఆల్రెడీ రెడీగా ఉండండి. నేను కూడా నాకు 4 పిల్లలు, ఒక కొడుకు 3 పిల్లలు. థ్యాంక్ యూ. ఈ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా మనకంటే సీనియర్స్ చాలా మంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ పైన ఉన్నోళ్ళు కూడా చేశారు ఇంతకుముందు పూర్వ విద్యార్థుల సమావేశము. వాళ్ళకి ఈ రూపుకు తీసుకురావడానికి ఒక్కొక్కరికి 2 సంవత్సరాల టైం పట్టింది ఇంతమంది ఫ్రెండ్స్ గ్యాదర్ కావడానికి. మనకు ఓన్లీ 1 నెలలో మనం ఇదంతా గ్యాదర్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ థ్యాంక్స్ గర్ల్స్ మొత్తం కవర్ చేసిన పేరు యాదలేదు. చాలా మంది ఒక్కొక్కరు పేర్లు యాడ్ చేశారు. అంటే ఒక క్లాస్ అన్నప్పుడు యాక్చువల్గా మొత్తం 60 మంది పేర్లు ఎవరికి గుర్తుండవు. ఎందుకంటే ఒక క్లాస్ అంటే మైండ్ సెట్ ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళే పక్కన కూర్చున్న 4 మాత్రమే గుర్తుంటారు వాళ్ళకి. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ పక్కన ఉన్న పేర్లు చెప్పి ఇంత స్థాయి తీసుకొచ్చారు. శోభ ఇంతమంది కౌంట్ అసలు యాక్చువల్గా మొత్తం వచ్చింది. యాక్చువల్గా 10th క్లాస్ వరకు 6 మెంబర్స్ ఉన్నాము, కానీ మేము 6th నుంచి 10th వరకు తీసుకున్నాము. 24 మెంబర్స్ లేడండి. గర్ల్స్ 24, బాయ్స్ నియర్లీ 60 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంతమందిని గ్యాదర్ చేయడం అది ఓన్లీ 1 month లో చేశాము. అందరు ఫ్రెండ్స్ మెదక్లో జరిగిన తర్వాత మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడికి బంద్ చేసి చిన్న జాబ్ చేసుకుంటూ మొదలు పెట్టాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మా నాన్న అంతవరకు గుర్తు చేసుకోవాలి, అది మన వేణుగోపాల్. నేను రోడ్డు మీద తీసుకొచ్చి వాడు నాకు 15 రోజులు వాళ్ళ ఇంట్లో స్వీకరించాడు. వేణు థ్యాంక్ యూ, స్టేజ్ మీద చెప్తున్నాను థ్యాంక్ యూ. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు నేను అక్కడ ఇల్లు బస్ స్టాండ్ లో పడుకున్నాను, నాకు పరిస్థితి లేదు. మా నాన్న వాళ్ళు ఎక్కడున్నాడు ఏం సంగతి వాళ్ళకి ఫోన్లో దొరకలేదు. నేను ఏదైనా అయ్యే బాబాల పేరు రావాలి అని కోరుకున్నాను. ఆ ఇంటర్వ్యూ తర్వాత పోయినా నేను అప్పుడు వారి దగ్గరికి వెళ్ళేసి వాడు నాకు చేతరించాడు. ఆ నుంచి చిన్న చిన్న మార్కెటింగ్ జాబులు చేసుకున్నాను. నేను మార్కెటింగ్ జాబ్ చేసుకున్నా, దానికి కూడా వాడు నాకు చాలా సపోర్ట్ చేసేవాడు. ఆ నుంచి నా ప్రయాణం మొత్తం బిహెచ్ఎల్లో అప్రెంటిస్ చేసుకున్న తర్వాత నేను చదువు అంటే ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను 256 ర్యాంక్ తీసుకున్నాను నేను స్టేట్లో. ఆ తర్వాత నా ఎల్ఎల్బి అయిపోయింది. ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత నేను ఆల్ ఇండియా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా నాకు సూపర్వైజర్గా పనిచేశాను. ఆ తర్వాత కరోనా చాలా మంది లైఫ్స్ ని నాశనం పట్టింది, అందులో నా లైఫ్ కూడా నాశనం అయింది. ఇంటి ఈఎంఐ కట్టుకోలేదు. సాఫ్ట్వేర్ చాలా మంది కంప్యూటర్ ఆ జాబ్ పోయిన తర్వాత ఒక చిన్న మాట అనుకున్నాను, నేను డిస్కస్ చేసుకున్నాను, నేను చెప్తాను తర్వాత తను కంటిన్యూ చేస్తుంది. యా ప్లీజ్ కంటిన్యూ. 10th క్లాస్ విద్యార్థులకు నా యొక్క మనవి. సత్యనారాయణ గారు తన కష్టాలన్నింటినీ మనకి స్టేజ్ మీద అందరికీ వెల్లడించారు. కానీ మరి ఇలాంటి కష్టం ముందు ముందు ఎవరికైనా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా ఉండి ఒకవేళ అస్వస్థతకు గురైనా వాళ్ళకి హెల్ప్ చేద్దామని మేము అనుకుంటున్నాము. ముందుకొస్తామని రాసుకుంటబడుతున్నాం. ఎవరికి వినిపిస్తుంది కొంచెం గట్టిగా చెప్పండి. మన వైశాఖ గొంతు మన స్కూల్ పిల్లలు మనం మాట్లాడే మాటలని. చీలోని లక్ష్మణ్ కుమార్ గుప్తా, నాది కిరాణా బిజినెస్. 2 పాపలు 1 బాబు. పెద్ద పాపది మ్యారేజ్ అయిపోయింది, బాబు బీటెక్ జాబ్ చేస్తాడు, అదే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. చిన్నమే బీటెక్ అయిపోయింది. నెలకు 100 రూపీస్. థ్యాంక్ యూ కుమార్. పేరు వెంకట
మీ క్లాస్మేట్ని. పెద్ద ప్రసాద్ నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టుందండి. లేదు కాదు, తెలియదు చెప్పాలి. శోభారెడ్డి ఆర్ఎస్కి చాలా డిప్లొమా చేసి ల్యాబ్ టెక్నీషియన్గా సెటిల్ అయినాను. పిట్లం కామారెడ్డి జిల్లా పిట్లంలో సొంతగా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా రన్ చేస్తున్నాను. ఒక మెడికల్ షాపు, తర్వాత ఎక్స్రే యూనిట్, అంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని యూనిట్స్ నేను ఓన్గా పెట్టుకున్నాను. నాకు ఒక పాప బాబు ఇప్పుడు MBBS చేస్తున్నాడు. పాప లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. మా మిస్సెస్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసి తను ఇప్పుడు PhD చేస్తుంది. తను కూడా ల్యాబ్లో నాకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. రైస్ టీమ్ ఉంది, దాంతోపాటు రియల్ ఎస్టేట్ చేస్తా. నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద బాబు వచ్చి శ్రీ చైతన్య మాదాపూర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు వచ్చేసి 9th క్లాస్ కుంపల్లి శ్రీ చైతన్య స్కూల్. థ్యాంక్ యూ. మనకు విద్య నేర్పిన గురువులకు, మన 10th క్లాస్ బ్యాచెస్ 92, 93 తరఫున అందరికీ, గురువులందరికీ మన అందరి తరఫున పాదాభివందనం. నేను ప్రస్తుతం బాచపల్లిలో ఉంటాను. వర్క్షాప్ ఉన్నది. నాకు ఒక పాప ఒక బాబు. ఇప్పుడు బాబు వచ్చేసి 7th క్లాస్ చదివి, మా కూతురు వచ్చేసి మధుశ్రీ ఇప్పుడు 5th క్లాస్ చదువుతుంది. నా పేరు స్వామిదాస్, పక్కకే బుద్ధాపురం. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు 3 పాపలు. పెద్ద పాపనేమో BSc నర్సింగ్ చేస్తున్నది. తర్వాత ఇద్దరేమో చిన్నగా ఉన్నారు. 9th క్లాస్ ఒక పాప, 3rd క్లాస్ ఒక పాప. సమయం లేదు, నేను అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మమ్మల్ని చాలా మంది ప్రోత్సహించారు. అట్లాంటి పిచ్చయ్య సార్తో పాటు ప్రభాకర్ సార్ కూడా నాకు చాలా ఇచ్చేసిండు. గేమ్స్లో అయితే గ్రూప్ ఫోటో సరైన చేయండి ప్లీజ్. మిత్రులు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ గ్రూప్ ఫోటో కాబట్టి ఇక్కడ చైర్స్ అరేంజ్మెంట్ అవన్నీ కూడా మిత్రులు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ లైన్ కొంతమందికి 8, 9 గుర్తుపట్టలేదు. మిత్రులు అన్ని తెలుసుకున్నాను. తర్వాత మా పార్టిసిపేటింగ్ ఎక్కువైనా చేస్తాము. లేని వాళ్ళకి, తర్వాత ప్రాబ్లం జరిగిన వాళ్ళకి 100% ముందు ఉండి మేము ఎప్పుడు ఉంటాం. ధన్యవాదాలు మిత్రులు. అదే ఆటోమేటిక్గా కొట్టేస్తుంది. అది మనం మన తరఫున డొనేట్ చేస్తున్నాం.
ఓకే బాయ్. థ్యాంక్ యూ నుస్రత్. పండుగ వాతావరణం సుభాష్ రెడ్డి రెడీగా ఉండండి. 30 years తర్వాత నేను ఇక్కడ మిత్రులందరినీ కలుస్తున్నాను. ఫస్ట్ సత్యనారాయణ నాకు కాల్ చేశాడు. అసలు కాల్ ఎలా వచ్చింది, నా నంబర్ అసలు ఏంటంటే ఇక్కడ అందరు ఇచ్చిందే ఈ ప్రోగ్రామ్ ఏదైతే గ్యాదర్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. పేరు చెప్పట్లేదు నేను, పేర్లు అంటే అందరి పేరు చెప్పాలంటే కష్టం కాబట్టి ఎవరైతే అరేంజ్మెంట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరియు సిస్టర్స్ ప్రతి ఒక్కరికి, మన బ్యాచ్మెంట్ అందరికీ, ప్రతి ఒక్కరికి, వాళ్ళ పిల్లలకి ఎంతో కష్టపడుతున్నా మంచకడి జల్దీ పోదాము, జల్దీ రాయసానికి పోదాము. అమ్మా ఊళ్ళుగా చలో చలో సలకు చలో, అమ్మా ఊళ్ళుగా చలో చలో సలకు చలో. థ్యాంక్ యూ సుధాకర్. శివుడన్న చంద్రుడన్నా ఒకటైతే పోలీస్ అన్నా, అందుకనే పగలూరే డ్యూటీలోనే ఉంటారన్నా. పోలీసు అన్నా, పోలీసు అన్నా. చెప్పండి, మీరు చేస్తేనే మేము తింటున్నాం. 5 ఎకరాలు, ముగ్గురు కొడుకులు. బీటెక్ అయిపోయింది ఒక ఆయనది, మొన్ననే బీటెక్ అయిపోయింది. ఒక ఆయన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఒక ఆయన 10th అయిపోయింది. 31 సంవత్సరము మనం చదువుకున్న గడిచిపోయింది. మరియు ఈ గ్రూపుకు నేను 8 మంది గ్రూపు కావడం స్టార్ట్ అయింది. గత 2 సంవత్సరాల పీజీ సుదర్శన్ సార్ వాళ్ళ అబ్బాయిని 7 years అంటే 7 ఇక్కడ వచ్చి ఇక్కడనే 10th వరకు చదువుకొని నా ఉదయభూమి సార్, నమస్కారం. నా పేరు రవి గారు, మా మిస్సెస్ పేరు మహేశ్వరి, మా పాప బీటెక్ ఫైనల్ ఇయర్, మా బాబు వచ్చేసి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. నేను వచ్చేసి పురంపల్లిలో ఉంటాను. కిరణం షాప్ ఉంది. నా పేరు సుభాష్ గౌడ్. నేను ప్రస్తుతానికి జోపేట్ కాలేజీలో అకౌంట్ సెక్షన్లో చేస్తున్నా. నాకు 2 అబ్బాయిలు, ఒకటి 6th, ఒకటి 7th. కూడా కాబట్టి చేస్తున్నా. ఒక బాబు ఎంబీఏ చేస్తున్నా. థ్యాంక్ యూ. అది నింపూరు. నేను అగ్రికల్చర్ ఫార్మర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు, పాప CA లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. మన ఫ్రెండ్స్ అందరూ ఏ సహకారం పోయినా నాతో అయినా సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటినే మా గ్రామం మల్లంపేట పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మీయ అభివందనం. ముఖ్యంగా ఈ బాబులు, ఒక బాబు ఇంట్లో, ఒక బాబు సెకండ్ అమ్మాయి ప్రిపరేషన్ ఉంది సార్. నేను పర్లేదు బిల్లు చేసుకున్నాను. థ్యాంక్ యూ. చిన్నప్పటి చదువుకున్నట్టు ఇంతవరకు SSC కంప్లీట్ అయ్యి అయిపోయింది. అయినా మనము ఈ సంవత్సరాలు కలుసుకొని అందరం మనము అంటే మనకు ఎంతో గర్వకారణం. వచ్చేసి సందర్భం చేస్తుంది. 2 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్లి కూడా అయిపోయింది.
చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఎప్పటికీ కలుసుకుంటూ ఉండాలని ఆశిస్తున్నాను. నా పేరు వేణుగోపాల్. నాకు 2 పాపలు 1 బాబు. పెద్ద పాప డిగ్రీ 2nd ఇయర్, చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు ఏమో 6th క్లాస్. నా పేరు మొహమ్మద్ అజీముద్దీన్. నేను మోటార్ రివైండింగ్ చేస్తాను, మెకానిక్. ముగ్గురు బాబులు. ఓ బాబు డిగ్రీ 3rd ఇయర్, 2nd ఇయర్. ధన్యవాదములు. నా పేరు దుర్గయ్య. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. కూతురేమో ఇంటర్, పెద్ద 8th క్లాస్, చిన్న 4th క్లాస్. నా పేరు వెంకటేశ్వర గౌడ్, మంజుల. రమేష్. బాబు పాపని మేనేజ్ చేస్తాను. బాబు డిగ్రీ 10th. నా పేరు అచ్చుకట్ల రమేష్. మాది పక్కల పిచ్చి. 2 బాబులు. 2 పాపలు 1 బాబు. పాప డిఎన్ఎం, సెకండ్ పాప బీటెక్ 2nd ఇయర్, బాబు 9th క్లాస్. నేను వ్యవసాయం చేస్తాను. అంటే నా ఇంచుమించు ఒక 40 years ఉంటాం అందరూ దాటి. ఇప్పుడు వచ్చిన ఈ ఏజ్లో అందరం మన ఎక్కువ పేరు 2 పిల్లలు, 1 బాబు 1 పాప. 2 మ్యారేజ్ అయిపోయింది. బాబుకు 1 అబ్బాయి, పాపకు. సమయభావం వల్ల నేను మాట్లాడే గంటలు 10 నిమిషాలకు కుదించుకున్నాను. దయచేసి ఈ 10 నిమిషాలు దసరా నా వద్దకు రాకపోతే నేను ఇంకా ఆనందంగా మాట్లాడగలుగుతాను. నా ఈ ఆత్మీయ సమావేశంలో నాదొక ప్రత్యేకమైన అతిథి పాత్రే. ఎందుకంటే మన మిత్రులు ఎవరిలో కూడా నేను 10వ తరగతి చదువుకోలేదు. విచిత్రమైన పరిస్థితుల్లో మీతో స్నేహితులయ్యాను. స్నేహం మాత్రం కంటిన్యూ చేశాను. టిల్ టుడే దాదాపు 90% మంది మిత్రులతో నేను టచ్లో ఉంటాను. 1-2 సంవత్సరాల తర్వాత 1 నెల 15 రోజులు రెగ్యులర్గా. నేను ఇక్కడ 6th క్లాస్ వరకు చదువుతున్నాను. ఉండేది పటాయించారు, ఇల్లేమో నిన్నపల్లి, షాపేమో పటాయించారు. ఇంకా మిగతా ఏమైనా ఉందంటే
Thank you.